ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం, వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. అంటే ఆత్మహత్యల్ని నివారించాలి అనే కాన్సెప్ట్తో ఈ రోజున మనం జరుపుకుంటాం. 10th సెప్టెంబర్, ప్రతి 10th సెప్టెంబర్ని ఈ యొక్క రోజును జరుపుకుంటాం. ఇది ఎందుకంటే జరుపుకుంటాం, ఒక మనిషి జీవితాన్ని 2 విధాలుగా నాశనం చేసుకుంటాడు. ఒకటి, కోపంతో ఏదైనా చేయడం, జీవితం నాశనం అయిపోద్ది. మన కోపంతో ఎవరిని కొట్టినా ఏం చేసినా. ఇంకొకటి, బాధతో మనల్ని మనం ఏదైనా చేసుకుంటే జన్మే నాశనం అయిపోద్ది. అంటే కోపంతోనే మన జీవితం నాశనం చేసుకుంటాను, బాధపడి మనం జన్మనే నాశనం చేసుకుంటున్నాం. ఇంకా కోపంతో అయితే మనం ఎవరికైనా చెప్తాం. నేను సెంట్రల్ జైలుకి 3 సార్లు విజిట్కి వెళ్ళాను. చాలామంది ఖైదీలతో మాట్లాడితే 100కి 99 మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆ ఒక్క నిమిషం నేను కోపం కంట్రోల్ పెట్టుకుంటే ఈ పాటికి ఇంటి దగ్గర పెళ్ళం పిల్లలతో శుభ్రంగా ఉండాలండి. ఆ ఒక్క నిమిషం నేను కోపాన్ని కంట్రోల్ తట్టుకోలేక మంత తాగేసాను, నరిగేశాను, మంత తాగేసాను, చంపేశాను. అంటే క్షణకాలపు ఆవేశం, క్షణకాలపు ఆవేశం చాలా మన జీవితాన్ని నాశనం చేస్తుంది. క్షణకాల బాధ కూడా మన జన్మనే నాశనం, మనం ఎత్తిన జన్మే ఇంక పోతుంది బాధ. అందుకని ఇప్పుడు ఎందుకంటే ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే చేస్తున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి, హై స్కూల్ చదువుతున్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, వృద్ధుల వరకు కొన్ని బాధలకి తట్టుకోలేక ఆ టైంలో వాళ్ళ మైండ్ పూర్తిగా బాధల్లో మునిగిపోయి ఏమైనా మొబైల్ చూసినా సరే అవే బాధలు గుర్తుకు రావడం, ఎవరితోనే మాట్లాడకన్నా ఇంకా పూర్తిగా బాధకు సంబంధించిన అన్ని విషయాలు గుర్తుకు రావడం వల్ల తట్టుకోలేక ఇంకా చావు ఒకటే మార్గం అని ఎంచుకొని చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటారు. చాలా మీరు న్యూస్లో ఎక్కువ చూస్తే ఐఐటీస్ ఉంటాయి, కాన్పూర్ ఐఐటి, ముంబై ఐఐటి, న్యూజివీడ్ ఐఐటి అని ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు ఉంటాయి. అందులో చాలామంది 17 సంవత్సరాలు 16 సంవత్సరాల కుర్రవాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు, చాలామంది, ఎక్కువ మంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల తర్వాత ఒక మానవ జన్మ వచ్చింది మనకి. అంటే మనం మానవ జన్మ ఎత్తకముందు ఒక పక్షి కానీ, జంతువు కానీ, కీటకాలు కానీ ఎన్నో జన్మలు ఎత్తాం. 84 లక్షల జీవరాశులు జన్మలు ఎత్తాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, మన పూర్వీకులు చేసిన పుణ్యమో, లేదంటే మనం చేసిన పుణ్యమో తెలియదు కానీ ఒక మానవ జన్మ ఎత్తాం. ఆ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో చిన్న బాధ వచ్చిందని ఈ ఆత్మహత్యలు అనేది చేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక మనిషికి 2 విధాలుగా కేసు వేస్తారు. ఎలా తెలుసా? ఒకటి, తప్పు చేస్తే, అంటే ఏ యాక్సిడెంట్ అయ్యి ఎవరిని గుద్దేయడం, లేదంటే ఏదైనా చేస్తే శిక్ష వేస్తారు. కానీ ఒక ఆత్మహత్య చేసుకున్నాడు ఉంటాడు చూసారా, ఆ ఆత్మహత్యను కానీ పొరపాటున ఫెయిల్ అయిందనుకో వాడి మీద ఈజీ కేసు ఎక్కవచ్చు. ఎందుకంటే హత్య చేయడం ఎంత నేరమో ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే నేరము. ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. కాబట్టి ఈరోజు ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని మన కంపెనీలో ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఈ రోజుకి సంబంధించి నేను చెప్తాను, మీ అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ నా వెనకాల చెప్పండి. ఫస్ట్గా నేను అనగా అని చెప్తూ నా పేరు చెప్పుకుంటాను. మీరు కూడా నేను అనగా అన్నంటే మీ పేరు చెప్పుకుంటూ ఈ యొక్క ప్రతిజ్ఞను కంటిన్యూ చేద్దాం. అందరూ ప్రతిజ్ఞ చేయండి. నేను అనగా నా దార పన్నీర్ కుమార్ నా జీవితంలో వచ్చే అన్ని ఒడిదుడుకులను ఒక అనుభూతిగా మలుచుకుంటూ జీవితాన్ని గడుపుతాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంతో అధిగమిస్తాను. ఒకవేళ అలా చేయని పక్షంలో దైవం నుండి కానీ, నా కుటుంబం నుండి కానీ, నా తోటి వారి నుండి కానీ తగు సహాయం తీసుకొని ధైర్యంగా ఎదుర్కొంటాను. నా చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్లయితే వారికి మంచి ఆలోచనలు కలిగే విధముగా ప్రోత్సహించి సహాయం అందిస్తాను. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించి ఒకరినొకరు తోడుగా ఉండే వాతావరణం ఏర్పరుస్తాను. నా జీవితం, నా కుటుంబం, నా దేశం పట్ల బాధ్యతతో ఉంటూ ధైర్యం, ఆశ, విశ్వాసంతో జీవిస్తాను. జీవితం అనేది ఒక అమూల్యమైన వరంలా మరియు కాపాడుకోవడం ఒక కర్తవ్యంగా
భావిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా జీవితాన్ని అర్థవంతంగా ముగించను అని దైవము, నా తల్లిదండ్రులు, కుటుంబం సాక్షిగా ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నిజంగా చాలామంది మన చుట్టుపక్కల, మన ఫ్యామిలీలో, మన తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, చాలా బాధపడుతూ ఉంటారు. పుట్టినవాడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదో బాధపడుతూ ఉంటాడు ఏదో విధంగా. కానీ వాళ్ళని మాత్రం ఈ సూసైడ్ అటెంప్ట్స్ వైపు వెళ్ళకుండా ఏదైనా బాధ అయితే వాళ్ళు మనకి చెప్పడం అనడం కానీ, మనకు బాధ అయితే మన ఇష్టమైన వాళ్ళకి చెప్పడం కానీ, లేదంటే వేరే ఫ్రెండ్స్కి చెప్పడం కానీ చెప్పుకుంటూ ఆ బాధని కొద్దిగా తగ్గించుకుంటూ మనం మంచి జీవనాన్ని కొనసాగించాలి. భగవంతుడు అందరికీ మంచి జీవితాన్ని ఇస్తాడు. అంతటికీ మీకు చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోలేకపోతే డైరెక్ట్గా ఆ భగవంతుడికే చెప్పుకోండి. నిజంగా ఆ భగవంతుడికే చెప్పుకుంటే ఏదో రూట్ అనేది మీకు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం అయితే మంచి చక్కగా ఉంటుంది. దాన్ని మధ్యలో మాత్రం ఎవరు అర్థవంతంగా ముగించుకోవద్దు. అది మన చేతులతో చేసుకుంటాం. భగవంతుడు ఎవరు మనకు చేయదు. మన పరిస్థితులు కూడా మనల్ని చనిపోమని చెప్పు, భగవంతుడు కూడా మనల్ని చనిపోమని చెప్పడు. మనం ఆలోచించకన్నా ఆ బాధను తట్టుకోలేక అదే ఆలోచించుకుంటూ మనం అలా చేస్తాం. అయితే లాస్ట్ చిన్న స్టోరీ చెప్పి ముగించేస్తున్నాం. రీసెంట్గా 10 రోజుల కిందట ముంబై హైకోర్టులో ఒక కేసు వేశారు ఇద్దరు తల్లిదండ్రులు. ఏంటంటే ChatGPT, గూగుల్ AI మనం వాడుతున్నాం కదా. ఒక 16 సంవత్సరాల కుర్రవాడు ఏం చేశాడంటే 10 రోజుల కిందట, మీరు అవుట్ అయిపోయిన మొబైల్లో చెక్ చేసుకోండి అన్నింటిలో వస్తుంది. 10 రోజుల కిందట ఏంటైందంటే వాడికి బాధ కలిగింది. బాధ కలిగితే నాకు ఇలా బాధగా ఉంది, ఏం చేయాలని చెప్పి ChatGPTని అడిగాడు. అడిగితే అదేం చేసింది, అవును వీడి మైండ్ ఏమైతే అనుకుంటుందో అయ్యే రిలీజ్ చేసింది. అది ఏమని, అవును నువ్వు చాలా బాధపడుతున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే బాధపడుతున్నావు, మీ అమ్మని కూడా నిన్ను తిరంగా చూడలేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిన్ను హేట్ చేస్తున్నారు, నువ్వు చాలా బాధపడుతున్నావు, నువ్వు చాలా అనుభవించావు అని చెప్పి చాలా ఏదైతే డిప్రెషన్లోకి వెళ్తాడో అలాంటి చాలా విషయాలు చెప్పి ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది. ఆడు ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతూ నాకు చనిపోవాలని ఉంది అని గూగుల్ AI అడిగాడు. ChatGPT గూగుల్ AI అడిగాడు, నాకు చనిపోవాలందా అని అంటే నిజమే, నువ్వు చనిపోతే చాలా మంచిది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నీకు క్లియర్ అయిపోతాయి, నువ్వు ఈ విధంగా చనిపో, ఈ విధంగా అయితే నొప్పి రాకుండా చనిపోతావు, ఈ విధంగా చనిపోతే నువ్వు చాలా ఇదిగా చనిపోతావు, ఈ టెక్నాలజీ ఉపయోగించు, చనిపోవడానికి ఆ విధంగా ఉపయోగించు, ప్రజల్లో సానుభూతి రావాలంటే ఇలా చనిపో అని చెప్పి ఈయన అడిగిన దానికి 200 రకాల ఆలోచనలు చెప్పింది. 200 రకాలుగా నువ్వు ఎలా చనిపోవాలో చెప్పింది. అంటే అప్పుడు ఈ బాధలన్నీ తట్టుకోలేక పూర్తిగా డిప్రెషన్లో గురైపోయి వెంటనే సూసైడ్ చేసుకున్నాడు 10 రోజుల కిందటే జస్ట్. అప్పుడు ఎలా చనిపోయాడని ఆ అబ్బాయి మీద ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ వచ్చి చేస్తే ఏమైందంటే, గూగుల్ AI ఏ క్వశ్చన్లు అడిగారో అది వీడికి రిటర్న్ ఏ క్వశ్చన్లు ఇచ్చిందో, ChatGPTలో ఏ రికార్డ్ అయిందో, గూగుల్లో ఏ రికార్డ్ అయిందో అదంతా హైకోర్టులో సబ్మిట్ చేస్తే, అప్పుడు ఫస్ట్ స్టేషన్లో కంప్లైంట్ చేసి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు. నా కొడుకు చనిపోవడానికి ఒక మైనర్, ఒక విద్యార్థి, కనీసం 18 సంవత్సరాల కాలం నిండా ఒక విద్యార్థి, నా కొడుకు 16 సంవత్సరాల కొడుకు చనిపోవడానికి కారణం ChatGPT. ఆ మొబైల్ని ఉపయోగించడం వల్ల ఇలా నా కొడుకు చనిపోయాడని చెప్పి హైకోర్టులో ఈ ChatGPT మీద కేసు వేశారు. కాబట్టి నిజంగా మన ఫ్యామిలీ అంతా చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే మనం హ్యాపీగా వచ్చి కంపెనీ డ్యూటీ చేసుకోగలరు. మీరందరూ మీ పిల్లల్ని ఎన్నో లక్షలు ఎన్నో వేలు పెట్టి చాలా బాగా చదివిస్తుంటారు. మంచి భవిష్యత్తు ఉండాలని పిల్లలకి కూడా మంచి ఆత్మధైర్యం నింపండి. ఎందుకంటే మన సంతోషం అంతా వాళ్ళే, మన ఫ్యామిలీ మన సంతోషం అంతా. చాలా చక్కగా చదివిస్తుంటారు. వాళ్ళు కూడా చిన్నతనం నుంచి మంచి ధైర్యం, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునే ధైర్యం, మంచి సత్తా అన్నీ పిల్లల్లో నేర్పించి మంచి దేవుడి యొక్క ప్రార్థన చేస్తూ వాళ్ళకి మంచి జీవితాన్ని మీరు కన్నందుకు మంచి జీవితాన్ని కూడా ప్రసాదించి వాళ్ళని కూడా చక్కగా చూసుకుంటారని ఈరోజు ఇంత చక్కని అవకాశం కల్పించిన ఈ యొక్క వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అవకాశాన్ని ఈ ప్రతిజ్ఞ చేసుకోవడానికి అవకాశం కల్పించిన మన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.